షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 43. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం టెక్నికల్ అనాలిసిస్ లో అత్యంత విశ్వసనీయమైనటువంటి బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ లో ఒకటైన ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్యాటర్న్ సాధారణంగా ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ తర్వాత ఏర్పడుతుంది. చూడండి, మీకు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఈ రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ అనేది ఇది మార్కెట్ లో ట్రెండ్ చేంజ్ జరగబోతుందని ముఖ్యమైన సంకేతం అండి. ప్రొఫెషనల్ ట్రేడర్స్ మరియు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ ప్యాటర్న్ ను చాలా ప్రాధాన్యంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ ప్యాటర్న్ ఏర్పడిన తర్వాత చాలా సందర్భాల్లో బలమైన అప్ ట్రెండ్ ప్రారంభమవుతుంది. అందుకే ప్రతి ట్రేడర్ ను ఈ ప్యాటర్న్ ని గుర్తించడం నేర్చుకోవాలా. అయితే ఇక్కడ ఈ స్ట్రక్చర్ ని ఎప్పుడు ఎలా ఫామ్ అవుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రక్చర్ అనేది ఎక్కడ ఎలా ఫామ్ అవుతుంది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకోటి, ఈ ప్యాటర్న్ లో 4 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. మొదటిది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ షోల్డర్ అంటారు. అండ్ ప్రైస్ డౌన్ ట్రెండ్ లో ఒక లోని ఏర్పరిచి బౌన్స్ అవుతుంది, తర్వాత హెడ్ ఏర్పడుతుంది. ఇది మొత్తం ప్యాటర్న్ లో అత్యల్పమైన లో. ఈ తర్వాత ప్రైస్ మళ్ళా పైకి వెళ్ళి పుల్ బ్యాక్ అవుతుంది అండ్ చివరిగా రైట్ షోల్డర్ ని మనకి ఏర్పరుస్తుందండి. ఇక ఇది హెడ్ కంటే పై స్థాయిలో ఉంటది అండ్ ఈ పై స్థాయిలో ఉంటుంది. చూడండి ఈ ప్యాటర్న్స్, ఇక్కడ హెడ్ ఇది పై స్థాయిలో ఉంటది అండ్ ఈ హైని పాయింట్స్ ని కలిపే లైన్ గా నెక్ లైన్ అంటారండి. ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ అయితే జరిగినప్పుడు ప్యాటర్న్ పూర్తిగా కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేయాలంటే పై వరకు తీసుకెళ్లొచ్చు, కానీ మనం దాని తర్వాత ఎంట్రీ తీసుకుంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలా. అండ్ మొదట ఇక్కడ సెల్లర్స్ ని పూర్తి కంట్రోల్లో ఉంటారు, అందుకే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంటుంది. హెడ్ ఏర్పడిన సమయంలో సెల్లర్స్ ను మరోసారి ప్రైస్ ను కిందకి నెడతారండి, కానీ ఈసారి ప్రైస్ ఎక్కువసేపు కింద ఉండదు. బయ్యర్స్ క్రమంగా మార్కెట్ లోకి ఎంట్రీ అవ్వటం ప్రారంభమవుతారు. ఆ రైట్ షోల్డర్ ఏర్పడే సమయంలో సెల్లింగ్ ప్రెజర్ అనేది గణనీయంగా తగ్గిపోతుంది. బయ్యర్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్ లైన్ బ్రేక్ అయ్యే సమయానికి మార్కెట్ పై పూర్తి బయ్యర్స్ కంట్రోల్ ఏర్పడుతుంది. ఇదే బుల్లిష్ రివర్సల్ ప్రధాన సంకేతం అండి. గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ లో మనకు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసరికి ప్యాటర్న్ పూర్తి అయ్యే వరకు ఓపిక్ గా వెయిట్ చేయాలి. నెక్ లైన్ పైన స్ట్రాంగ్ బుల్లిష్ బ్రేక్అవుట్ రావాలి. వాల్యూమ్ కూడా యావరేజ్ కంటే స్ట్రాంగ్, ఇంతకు ముందల కన్నా ఎక్కువగా ఉండాలా. బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే బై ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ను రైట్ షోల్డర్ కింద ఉంచాలి. టార్గెట్ ను హెడ్ అండ్ నెక్ లైన్ వరకు ఉన్న డిస్టెన్స్ ఆధారంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డిస్టెన్స్ ని బ్రేక్అవుట్ పాయింట్ పైన ప్రాజెక్ట్ చేస్తేనే టార్గెట్ వస్తుంది. ఇది ప్రొఫెషనల్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ట్రేడింగ్ కి స్ట్రాటజీ అండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు దాకా ఏమైనా ఇలాంటి చూసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, దేంట్లో కొన్ని స్టాక్స్ లో ట్రై చేయండి. నెక్స్ట్ క్లాసులో మళ్ళా కలుద్దాం.